ఇండియాలో మొత్తంగా 1412 జైళ్లున్నాయి. అందులో 732 సబ్ జైళ్లు, 394 డిస్ట్రిక్ట్ జైళ్లు, 137 సెంట్రల్ జైళ్లు, 20 మహిళల జైళ్లు, 64 ఓపెన్ జైల్స్, 42 స్పెషల్ జైల్స్, 20 బాస్టర్ స్కూల్స్ అంటే మేబీ పిల్లల జైళ్ళు అనుకోండి, 3 స్పేర్ జైల్స్ అంటే ఏంటంటే మనం కారులో వెళ్ళేటప్పుడు కారు టైర్ ఎక్కడైనా పంచర్ అవుతాయేమో అని చెప్పి ఒక సేఫ్టీ టైర్ని కూడా కారు వెనక తీసుకొని వెళ్తుంటాం కదా, అలాగే ఇవి స్పేర్ జైల్స్ అనమాట. ఏదైనా జైల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే ఏదైనా జైల్లో ఉన్న ఖైదీని సడన్గా ఎక్కడికైనా మార్చాల్సి వచ్చినా కూడా అలాంటప్పుడు ఈ జైల్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు వాడతారు, అవసరం లేనప్పుడు పక్కన పడేస్తూ ఉంటారు. ఈ జైళ్లలో 3 రకాల చట్టాలు వాడుతూ ఉంటారు. ఒకటి ఐపీసీ, 2 సిఆర్పిసి, 3 సిపిసి. మనం ఏమనుకుంటామంటే భారతదేశంలో ఏ శిక్షకైనా సరే ఐపీసీ చట్టమే అని అనుకుంటూ ఉంటాం, కానీ అదైతే నిజం కాదు. ఐపీసీ చట్టం అనేది కేవలం క్రైమ్స్కి మరియు వాళ్ళకి సంబంధించిన పనిష్మెంట్స్ గురించి మాత్రమే డీల్ చేస్తూ ఉంటుంది. సిఆర్పిసి ఏంటంటే ఒక ఖైదీని ఎలా దర్యాప్తు చేయాలి, ఎటువంటి పనిష్మెంట్స్ ఇవ్వాలి, 3rd డిగ్రీ అనేది ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఆ సిఆర్పిసిలో మెన్షన్ చేయబడుతూ ఉంటాయి. అండ్ సిపిసి అనేది ఏంటంటే ఏదైనా ల్యాండ్ సమస్యలు లేదంటే ఫ్యామిలీ గొడవలు ఇలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ సిపిసి డీల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ సిపిసి ఆధారంగానే ఆ కేసులకి ఒక పరిష్కారం అనేది చెప్తూ ఉంటారు. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్. ఇది ఈ మూడిటి అర్థం. అండ్ ఇంకా జైల్లోకి వెళ్ళిన తర్వాత మనకి సినిమాల్లో చూపించినట్టుగా వైట్ షర్టు వైట్ ప్యాంట్ ఏమి ఇవ్వరు. మనం ఏ డ్రెస్తో అయితే ఉంటామో సేమ్ అదే డ్రెస్లో ఉంచేస్తారు మనకి. ఇంకా అసలు లోపల ఎటువంటి డ్రెస్సులు ఇవ్వకపోవచ్చు కూడా మనకు కొన్నిసార్లు అయితే. కొన్ని జైళ్లలో ఉంటుంది ఇలాగా, కొన్ని జైళ్లలో ఇస్తూ ఉంటారు, ఏమైనా 1-2 డ్రెస్సులు ఇస్తుంటారు వాళ్ళకి. ఎందుకంటే అస్తమానం ఒకటే డ్రెస్సులో ఉండాలి అంటే కూడా ఇబ్బందే కాబట్టి వాళ్ళకు 1-2 డ్రెస్సులు ఇస్తూ ఉంటారు. అండ్ మధ్యలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా 1-2 డ్రెస్సులు తెచ్చివ్వచ్చు వాళ్ళకి. సో అలాగే వాళ్ళు ఒక డ్రెస్ వేసుకొని ఒక డ్రెస్ ఉతుక్కోవచ్చు, ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. కొన్ని జైళ్లలో ఇస్తారు ఎలాగైనా వైట్ షర్టు వైట్ ప్యాంటు, కానీ మ్యాక్సిమం ఎక్కువ జైళ్లలో ఈ కోడింగ్ అయితే ఉండదు. అండ్ వైట్ డ్రెస్ వైట్ ప్యాంట్ అనేదే ఉండదు. వాళ్ళు ఏ డ్రెస్లో వస్తే ఆ డ్రెస్లోనే పంపించేస్తారు లోపలికి. కాకపోతే వాళ్ళు ఏ సెల్లో ఉండాలి అనేది మాత్రం డిసైడ్ చేస్తారు జైలరు. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి వాళ్ళకి సెల్ని అలాట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా భారీ క్రైమ్ చేశారనుకోండి, అంటే హత్య కానీ రేప్ కానీ ఇలాంటివి ఏమైనా చేశారనుకోండి, అప్పుడు వాళ్ళని సేమ్ అంత భారీ నేరాలు చేసిన ఖైదీలతో పాటు ఉంచుతారు. ఒకవేళ అలా కాకుండా వాళ్ళు ఏమైనా చిన్న చిన్న దొంగతనాలు చేశారనుకోండి, అలాంటి వాళ్ళని అలాగే చిన్న చిన్న దొంగతనాలు చేసిన ఖైదీలు ఎక్కడున్నారో ఆ సెల్స్లో ఉంచుతారు. కొంతమంది ఏంటంటే వారం రోజులు, 3 రోజులు, 10 రోజులు ఇలాంటి శిక్షలు పడి కూడా జైలుకు వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరినీ కూడా వేరేగా ఉంచుతారు. ఇలాగ కేటగిరీస్ వైజ్గా ఖైదీలు అయితే డిసైడ్ అయి ఉంటారు సెల్స్లో, అందరూ కలిసి అయితే ఉండరు. అండ్ జైల్లో మనకి పోలీసులు కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు నార్మల్ పోలీసుల్లా కాదనమాట. వాళ్ళు పెద్దగా పని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ జైల్లో ఉన్న ఖైదీలకి సెక్యూరిటీగా ఉంటే సరిపోతుంది. అండ్ వాళ్ళు పారిపోకుండా చూసుకుంటే సరిపోతుంది. అండ్ జైల్లో ఉన్న పోలీసులు ఏం పని చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం అంతా కూడా ఖైదీలతో చేయిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు బాగా చేస్తున్నారా లేదా, వాళ్ళు మొత్తం కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు సూపర్వైజింగ్ చేయాల్సి ఉంటుంది అంతే. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే జైలులో ఉన్న ఖైదీల కోసం మన భారతదేశంలో సగటున రోజుకి 52 రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్సే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది జైల్లో ఉన్న ఖైదీలందరినీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా, కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో జైల్లో ఉన్న ఖైదీలకు భారతదేశంలో సగటున రోజుకి అంటే 3 పూట్లు టిఫిన్, లంచ్, డిన్నర్ ఈ మూడింటికి కలిపి 52 రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. ఇది కూడా కొన్ని రాష్ట్రాల్లోనే ఖర్చు పెడుతున్నారు, కొన్ని రాష్ట్రాలు అయితే చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాయి. ఢిల్లీలో కేవలం రోజుకి 31 రూపాయలే ఖర్చు పెడుతుంటారు, గోవాలో 32 రూపాయలు, మహారాష్ట్రలో 34 రూపాయలు, గుజరాత్లో 35 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతుంటారు ఖైదీలకు రోజుకి. అయితే ఇలా తక్కువ మాత్రమే కాదు, సగటు కంటే ఎక్కువ ఖర్చు పెట్టే దేశాలు కూడా ఉన్నాయి. నాగాలాండ్లో రోజుకి 112 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు ఖైదీల కోసం. జమ్మూ అండ్ కాశ్మీర్లో 110, మేఘాలయలో 99, సిక్కింలో 80, కర్ణాటకలో 76, ఇలాగా సగటు కంటే ఎక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రాలు కూడా ఉన్నాయి.
సో అన్నీ కలిపి సగటున రోజుకి 52 రూపాయలు అయితే ఖర్చు అవుతూ ఉంటుంది ఖైదీలకి. ఈ 52 రూపాయల్లోనే ఖైదీలకి మొత్తం ఫుడ్ అంతా కూడా సర్వ్ చేస్తుంటారు. పొద్దున్న 6 గంటలకు లేపుతారు ఖైదీలందరినీ కూడా. అండ్ 6ంటికి లేచిన తర్వాత 7ంటిలోపు వాళ్ళు వాళ్ళ యొక్క కాలకృత్యాలని తీర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 7ంటికి వాళ్ళకి టీ ఇస్తారు. ఆ తర్వాత 8ంటికి ఆ టైంకి వాళ్ళకి బ్రెడ్ కావచ్చు, లేదంటే బఠానీలు కావచ్చు, లేదంటే పొంగల్ లాంటిది కావచ్చు, లేదంటే బిస్కెట్లు కావచ్చు, ఇలాంటి వాటిని బ్రేక్ఫాస్ట్గా ఇస్తుంటారు. బ్రేక్ఫాస్ట్ అనేది చాలా తక్కువ ఇస్తారు, ఎక్కువ ఏమి ఇవ్వరు. ఇచ్చిన దాంతోనే సాటిస్ఫై అవ్వాల్సి ఉంటుంది. లేదు నాకు ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ కావాలి, ఇంతకంటే మంచి ఐటమ్స్ కావాలి, ఇడ్లీ, దోశ, పూరి, ఊతప్పం ఇలాంటిది కావాలంటే కుదరదు. ఎందుకంటే మీరు వెళ్ళింది జైలుకి, అత్తారింటికి కాదు కదా. సో అవేమి ఇవ్వరు, ఈ ఐటమ్స్ మాత్రమే ఇస్తుంటారు, ఈ ఇచ్చిన మాత్రమే తినాల్సి ఉంటుంది. అండ్ ఈ మెనూ పెద్దగా మారదు కూడా, ఎప్పుడూ ఆల్మోస్ట్ ఇదే మెనూ వస్తుంటుంది. ఇంకా లంచ్ 11 నుంచి 12 మధ్య లంచ్ అనేది ఇస్తూ ఉంటారు మనకందరికీ కూడా. అంటే మనకంటే మనకు కాదులేండి, ఖైదీలకు చెప్తున్నా. బట్ ఏదో ఫ్లో కోసం అని చెప్పి మనకే అంటున్నా. అంత మాత్రాన ఏంది బ్రో ఏదో మేము జైల్లో ఉన్నట్టు అని అంటున్నాం అని అనొద్దు. జస్ట్ ఊరికే మనకే అంటున్నా ఫ్లో కోసం, ఓకేనా. లంచ్ 11 నుంచి 12 మధ్యలో ఇస్తూ ఉంటారు. ఆ టైంలో 4 రోటీలు ఇస్తూ ఉంటారు, ఒక కప్పుడు రైస్ ఇస్తారు, ఒక కప్పుడు పప్పు ఇస్తూ ఉంటారు, ఆ తర్వాత ఒక కప్పుడు కూర కూడా ఇస్తూ ఉంటారు. కుదిరితే ఉల్లిపాయలు కూడా ఇస్తూ ఉంటారు, అంతే. అది ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట మనకి ఒకవేళ దొరికినట్టయితే. అయితే దాన్ని పప్పు అని కూడా అనకూడదు, అది పప్పుచారు కంటే హీనంగా ఉంటుంది, చాలా పలుచగా కనిపిస్తూ ఉంటుంది. బట్ వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ ఖైదీలకి దాన్ని తీసుకొని తింటూ ఉంటారు. అండ్ ఇంకా డిన్నర్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీన్ని డిన్నర్ అనకూడదు, యాక్చువల్గా స్నాక్ టైం అనాలి. ఎందుకంటే సాయంత్రం 5 నుంచి 5:30 మధ్యలోనే ఈ రాత్రిపూట ఇచ్చే ఫుడ్ అనేది సర్వ్ చేసేస్తూ ఉంటారు. ఆ టైంలో 6 రోటీలు ఇస్తారు మనకి, కానీ రైస్ అయితే కొంచెం కూడా పెట్టరు. పప్పు ఇస్తారు, కర్రీ ఇస్తారు. ఆ కర్రీ కూడా అంత గొప్పగా ఏమి ఉండదు, కాకపోతే వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి అలాగే తినాల్సి ఉంటుంది. అండ్ ఆయిల్ని అయితే చాలా తక్కువగా వాడతారు. భారతదేశంలో ఉండే ఖైదీలకి సగటున రోజుకి రోటీలు, అన్నము కలిపి 600 గ్రాములు ఇస్తారు. అండ్ వెజిటబుల్స్ 250 గ్రాములు ఇస్తారు. పప్పు 2 పూటలు కలిపి 100 గ్రాములే ఇస్తారు. అండ్ కేవలం కొన్ని జైళ్లలో మాత్రమే మనకి నాన్ వెజ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది, అన్ని జైళ్లలో ఉండదు. ఉన్న జైళ్లలో ఏంటంటే వారానికి 2 సార్లు ఫిష్ ఆర్ మాంసం ఇస్తూ ఉంటారు. ఆ మాంసం మటన్ ఏమి ఉండదు, చికెన్ ఉంటుంది. అండ్ అది కూడా వారానికి కేవలం 100 గ్రాములే ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుధవారం, ఆదివారం 2 రోజులు కూడా చికెన్ ఇచ్చారు అనుకుందాం. బుధవారం 50 గ్రాములు చికెన్ ఇస్తారు, ఆదివారం 50 గ్రాములు చికెన్ ఇస్తారు. లేదంటే బుధవారం 50 గ్రాములు చేపల కూర ఇస్తారు, ఆదివారం 50 గ్రాముల చికెన్ కూర ఇస్తూ ఉంటారు. ఇలాగే ఉంటుంది, మాక్సిమం 100 గ్రాములే ఇస్తారు వాళ్ళకి. అండ్ బెల్లం 20 గ్రాములు ఇస్తారు, అంటే డైరెక్ట్గా బెల్లం ఇవ్వరు. అప్పుడప్పుడు కొన్ని స్వీట్లు చేస్తుంటారు, పరమాన్నం కావచ్చు, చక్కెర పొంగల్ కావచ్చు, ఇలాంటి వాటిలో వేస్తూ ఉంటారు. అండ్ షుగర్ కూడా 50 గ్రాములు వాడతారు. ఆయిల్ 30 గ్రాములు వాడతారు. ఆనియన్స్ 25 గ్రాములు, సాల్ట్ 30 గ్రాములు ఇలా వాడుతూ ఉంటారు రోజుకి ఖైదీలందరికీ కూడా. అయితే ఇదంతా కూడా నేను యావరేజ్గా చెప్తున్నాను. నాగాలాండ్ లాంటి ప్రదేశంలో ఏంటంటే కొంచెం మంచి ఐటమ్స్ ఇస్తుంటారు, అలాగే క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అక్కడ వాళ్ళకి. అండ్ జైలులో మనకు ఒక హాస్పిటల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉంటారు, కాకపోతే పెద్దగా ఏమీ ట్రీట్మెంట్స్ అయితే ఉండవు మనకు అక్కడ. ఏదో ఫీవర్కి, జలుబుకి, దగ్గుకి ఇలాంటి వాటికి మాత్రమే ట్రీట్మెంట్స్ ఉంటాయి అక్కడ. ఏమైనా పెద్ద ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్టయితే డాక్టర్ వెంటనే బయటికి తీసుకెళ్ళడం సజెస్ట్ చేస్తారు. అప్పుడు ఆ పేషెంట్ని కొంచెం పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తారు. మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్తారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉన్నట్టయితే అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అయితే జైల్లో మనకి వేరు ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. అదేంటంటే ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్. ఒకవేళ మనకి ఇస్తున్న ఫుడ్లోనే కొంచెం ఎక్కువ కావాలనుకుంటున్నట్టయితే తీసుకోవచ్చు, కాకపోతే జైలర్తోనో లేదా మీకు ఫుడ్ సప్లై చేసే వాళ్ళతోనో కొంచెం మంచి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ అయితే ఇస్తూ ఉంటారు, కానీ కొంత మనీ అయితే ఛార్జ్ చేయబడుతుంది దానికి. అండ్ అవుట్ సైడ్ నుంచి కూడా మనం ఫుడ్ తెప్పించుకోవచ్చు. మనం డబ్బులు ఇచ్చినట్టయితే మనకి బయట నుంచి ఏదైనా ఫుడ్ కావాలంటే తీసుకొస్తారు. ఆ డబ్బులు మనకి ఎలా వస్తాయి అనేది అయితే తర్వాత చెప్తాను. అండ్ జైల్లో మనకు ఒక క్యాంటీన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ ఆ క్యాంటీన్లోకి వెళ్ళి మనం ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ అవి కూడా డబ్బులు ఇచ్చే కొనుక్కోవాల్సి ఉంటుంది. కాకపోతే జైల్లో డబ్బులు నడవు, కూపన్లు నడుస్తాయి. ఈ కూపన్లు మనకి ఎలా వస్తుంది అనేది కూడా తర్వాత చెప్తాను. అండ్ 4వ ఆప్షన్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని కలవడానికి వచ్చినప్పుడు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే అలా కూడా వాటిని తినచ్చు మనం. ఈ 4 ఆప్షన్లు అయితే ఉంటాయి మనకి. ఎక్స్ట్రాగా ఫుడ్ ఐటమ్స్ కావాలనుకున్నా, లేదా వాళ్ళు పెట్టే ఫుడ్ సరిగ్గా బాగోదు కాబట్టి ఏదైనా మంచి ఫుడ్ ఐటమ్స్ కావాలనుకుంటున్నా కూడా ఇవే ఆప్షన్స్ ఉంటాయి. అంటే అందులో ఎక్స్ట్రా ఆప్షన్ తీసేసేయండి. మిగతా 3 ఉన్నాయి కదా, అవుట్ సైడ్ ఫుడ్, క్యాంటీన్ ఫుడ్, ఫ్యామిలీ ఫుడ్. ఈ 3 ఆప్షన్స్ ద్వారా మనం వాళ్ళు పెట్టే ఫుడ్ కాకుండా కొంచెం వేరే ఫుడ్ అయితే తినచ్చు. అప్పుడు కొంచెం నోటికి రుచిగా తగులుతూ ఉంటాయి అవన్నీ కూడా మనకి. సరే, ఇప్పుడు జైలులో అసలు డబ్బు అనేది ఎలా చలామణి అవుతుందనేది చెప్తా. జైలులో ఏంటంటే మన దగ్గర ఉన్నట్టుగా 50 నోట్లు, 100 నోట్లు ఇవేవి కూడా చలామణి అవ్వవు. జైల్లో ఏంటంటే కూపన్స్ నడుస్తూ ఉంటాయి. 2 రూపాయల కూపన్లు, 5 రూపాయల కూపన్లు, 10 రూపాయల కూపన్లు, 20 రూపాయల కూపన్లు, అలాగే మ్యాక్సిమం 2000 రూపాయల కూపన్ కూడా ఉంటుంది అక్కడ. ఈ కూపన్లు మనకి ఎలాగొస్తాయంటే మనం ఏదైనా పని చేసినట్టయితే మనకు వస్తూ ఉంటాయి.
జైల్లో చాలా రకాల పనులు చేయిస్తూ ఉంటారు కదా, ఆ పనులు చేసినప్పుడు దానికి ప్రతిఫలంగా కొంత డబ్బు అయితే వస్తుంది. ఆ డబ్బుకు బదులుగా కూపన్లు ఇస్తారు. ఈ కూపన్లు ఇచ్చి మనం డబ్బు ఇచ్చినట్టుగానే ఏదైనా వస్తువులు కావాలంటే తీసుకోవచ్చు, లేదా బయట నుంచి అయినా సరే ఏమైనా తెప్పించుకోవచ్చు. ఈ జైల్లో ఉన్నప్పుడు మీరు సంపాదించుకున్న కూపన్స్ని ఎప్పుడైనా ఎలాగైనా వాడుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా మీ దగ్గర మీరు బయటకు వచ్చే టైం చాలా కూపన్స్ మిగిలిపోయాయి అనుకోండి, వాటన్నింటినీ కూడా జైలర్కి ఇచ్చినట్టయితే జైలర్ మీకు ఆ కూపన్స్కి తగ్గట్టుగా అమౌంట్ అయితే ఇచ్చేస్తారు మీకు. అండ్ ఆ అమౌంట్ని తీసుకొని మీరు బయటకు వచ్చేయచ్చు. అండ్ బయటకు వచ్చేటప్పుడు ఒకవేళ మీకు వైట్ షర్టు వైట్ ప్యాంటు ఈ లోపు కనుక ఇచ్చినట్టయితే మీరు వాటిని వేసుకొని తిరుగుతారు కదా జైలు లోపల. సో అప్పుడు మీ డ్రెస్ తీసేసుకుంటారు వాళ్ళు. ఆ తర్వాత మీకంటూ ఒక ప్రత్యేకమైన లాకర్ ఉంచుతారు. ఆ లాకర్లో మీ బట్టలు పెడతారు, మీ వస్తువుల్ని పెడతారు. ఆ వస్తువుల్ని ఆ డ్రెస్సుల్ని కూడా మళ్ళీ తిరిగి మీకు తెచ్చిచ్చేస్తారు మీరు వెళ్ళిపోయేటప్పుడు బయటికి. ఒకవేళ జైల్లో మీ తాలూకు వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని మీరు కలవాలంటే ఏం చేయాలో తెలుసా? దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ ఫామ్, రెండోది ఆఫ్లైన్ ఫామ్. ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఫామ్స్ కూడా 15 రూపాయలు లేదా 20 రూపాయలు ఉంటాయి. ఈ ఫామ్స్ని మీరు తీసుకొని మీరు ఏ ఖైదీని అయితే కలవాలనుకుంటున్నారో ఆ ఖైదీ పేరు, ఆ ఖైదీ యొక్క తండ్రి పేరు అండ్ అతను ఉన్న జైలు నెంబరు వీటన్నిటిని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మిమ్మల్ని ఆ ఖైదీని కలవడానికి పర్మిషన్ ఇస్తూ ఉంటారు. అండ్ 15 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఈ ఫోటోలో చూసినట్టుగా ఇలాగ మీరు బయట నుంచి ఉంటారు, ఖైదీలు లోపల ఉంటారు. ఇలాగ మాత్రమే మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఆ ప్రాంతంలో ఒకరు లేదా ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్స్ అయితే ఉంటారు, జైలు ఆఫీసర్స్. వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేస్తుంటారు మీరు ఏం చేస్తున్నారు అనేది, అంతే. బట్ మీ పర్సనల్ విషయాల్లోకి అయితే వాళ్ళు పెద్దగా ఇన్వాల్వ్ గారు. అండ్ ఇలాగా జైల్లో ఉన్న వాళ్ళని చూడడానికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్నిసార్లు డబ్బులు ఇస్తూ ఉంటారు ఆ జైల్లో ఉన్న వాళ్ళకి, బయట ఉన్న ఆఫీసర్స్ తెలియకుండా. ఆ డబ్బుల్ని లోపల ఉన్న వాళ్ళకి ఇచ్చుకొని అలా కూడా కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ అనేది తెచ్చుకోవచ్చు. లేదంటే రూమ్ లోపల అంటే వాళ్ళకి ఇచ్చిన సెల్ లోపల కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేయించుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అంటే ఏమి ఇవ్వరు, ఒక కుండ ఇస్తారు మహా అయితే. ఆ కుండలో నీళ్ళు వేసుకోవచ్చు, కొంచెం చల్లగా నీళ్ళు తాగొచ్చు. మనం డబ్బులు ఇచ్చినట్టయితే కొంచెం మంచి దుప్పటి ఇస్తారు. అండ్ అంతేకాకుండా కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే దోమల బాధ ఇవన్నీ తప్పించుకోవడం కోసం కాయిల్స్, ఆల్అవుట్లు ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో అవి కూడా తెస్తుంటారు. ఆల్అవుట్ పెట్టడానికి అక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంటే తెస్తారు, లేదంటే కాయిల్సే పట్టుకొస్తారు. అండ్ ఖైదీని కలవడానికి భారతదేశంలో సాధారణంగా అన్ని జైళ్లలో ఉండే టైం ఏంటంటే 10 నుంచి 3, పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఈ గ్యాప్లో మాత్రమే లోపల ఉన్న వాళ్ళని కలవడానికి అవకాశం ఉంటుంది. 3 దాటిన తర్వాత కలవలేము, 10కి ముందు కలవలేము. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏమైనా గిఫ్ట్లు తీసుకొచ్చి ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఆ గిఫ్ట్లని మనం డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వలేము, అక్కడ చూపించవచ్చు. ఇలా నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి. సో ఆ గిఫ్ట్ ఏంటనేది కూడా వాళ్ళకి చూపించవచ్చు. కానీ ఆ తర్వాత ఆ గిఫ్ట్ని ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ తీసుకుంటారు. ఆ గిఫ్ట్ లోపల ఏ ప్రమాదకరమైన ఐటము లేదు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆ గిఫ్ట్ని లోపలికి పంపిస్తారు. సో అలాగా కొంతమంది ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, కొంతమంది చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న వస్తువులు ఇలాంటివన్నీ కూడా గిఫ్ట్లుగా ఇస్తుంటారు. కొంతమంది ఏంటంటే నెయ్యి బాటిల్స్, కొంతమంది కొన్ని పికిల్స్ బాటిల్స్ ఇలాంటివి కూడా గిఫ్ట్లుగా ఇస్తుంటారు. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళకి సరైన ఫుడ్ అనేది ఉండదు కాబట్టి. అయితే ఇవన్నీ ఇవ్వచ్చు, కానీ గుట్కా మాత్రం ఇవ్వకూడదు లోపలికి. ఎందుకంటే లోపలంతా కూడా ఖైదీలే క్లీన్ చేస్తూ ఉంటారు కదా. సో గుట్కాలు కనుక పంపినట్టయితే మళ్ళీ ఆ ప్రాంతం అంతా కూడా చండాలం అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళకే పని పెరుగుతుంది కాబట్టి గుట్కాలను అయితే పంపనీయరు లోపలికి. సో గుట్కాలు కాకుండా ఇంకేమైనా ఇవ్వచ్చు. సిగరెట్లు కూడా పంపకూడదు యాక్చువల్గా, కాకపోతే మాట్లాడుకుంటే పంపొచ్చు. సెక్యూరిటీ ఆఫీసర్స్కి కొంత అమౌంట్ అనేది ఇచ్చి మాట్లాడుకున్నట్టయితే సిగరెట్లు లోపల పంపొచ్చు. అయితే ఇది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్. కొంతమంది అనుకుంటారు ఇలాగైతే రోజు పట్టుకొని వెళ్ళి ఫుడ్ ఇవ్వచ్చు కదా వాళ్ళకి అనుకుంటారు. కానీ అది కూడా కుదరదు. ఎందుకంటే నెలకి కేవలం 3 సార్లు మాత్రమే కలవగలరు మీరు, అంతకుమించి ఎక్కువ సార్లు కలవనివ్వరు మిమ్మల్ని. జైలు లోపల ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు కూడా తెలుసా? జైల్లో ఒక లైబ్రరీ ఉంటుంది. అంటే ఒక జైలే కాదు, అన్ని జైల్స్లోని లైబ్రరీ ఉంటుంది. ఈ లైబ్రరీలో ఉన్నన్ని బెస్ట్ బుక్స్ ఈవెన్ మనకి మన కాలేజీలు, యూనివర్సిటీ లైబ్రరీలో కూడా కనిపించవంట. ఎందుకంటే ఈ లైబ్రరీస్ని పెద్ద పెద్ద యూనివర్సిటీ వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు. సో వాళ్ళు ఇచ్చిన బుక్లన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి మనకి ది బెస్ట్ బుక్స్ అనేవి జైళ్ళ లోపల కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా జైలుకి రారు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఆ నేరం చేయకపోయినప్పటికీ కూడా అందరూ ఇరుక్కుపోతుంటారు చూడండి. సో అలాంటి వాళ్ళు చదువుని కంటిన్యూ చేయాలనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ లైబ్రరీని అయితే ఏర్పాటు చేశారు. సో ఈ లైబ్రరీలో మీరు బుక్స్ చదువుకొని ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. ఒకవేళ మీరు ఆ ఎగ్జామ్స్లో పాస్ అయినట్టయితే మీకు కొన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి సర్టిఫికెట్స్ కూడా వస్తాయి, మీరు ఏమేమి చదువుకున్నారో దానికి తగ్గట్టుగా. సో జైల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగానే ఉంటుంది. సో అది కూడా కంటిన్యూ చేయొచ్చు మీరు కావాలనుకుంటున్నట్టయితే. సరే, ఇప్పుడు జైల్లో డబ్బులు ఎలా వస్తాయనేది చెప్తా. జైల్లో చాలా రకాల పనులు ఉంటాయి. అందులో కొన్ని పనులు ఏంటంటే మొక్కలకి నీళ్లు పోసి వాటిని బాగా పెంచడం, కూరగాయలు పండించడం,
కొన్ని జైళ్ళలో అయితే ఇలాగ ఖైదీలు పండించిన కూరగాయలని వంటలకు వాడుతుంటారు. సో అందుకని ఆ కూరగాయలకు వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఈ ఖైదీలకు ఇస్తూ ఉంటారు. సో అలాగా ఖైదీలకు కొంచెం ఎక్కువ బెనిఫిట్ వస్తూ ఉంటుంది. బట్ కొన్ని జైళ్ళలో ఏంటంటే ఖైదీలు పండించిన కూరగాయలని బయటికి తీసుకొని వెళ్ళి అమ్ముతూ ఉంటారు. సో అలా చేయడం వల్ల కొన్నిసార్లు ఎక్కువ వస్తుంటుంది, కొన్నిసార్లు తక్కువ వస్తుంటుంది, అది మారుతూ ఉంటుంది. అండ్ జైళ్ళలో కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఈ ఫ్యాక్టరీలో మనం వేరు వేరు రకాల పనులు చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు టైలరింగ్ వచ్చినట్టయితే మిషన్ కుట్టుకోవచ్చు, వేరు వేరు డ్రెస్సులు కుట్టచ్చు, డిజైన్లు కుట్టచ్చు. వాటిని పోలీసులు బయట అమ్ముతారు. ఆ వచ్చిన డబ్బుల్లో దానికి కావాల్సిన ముడి సరుకుకి ఎంత ఖర్చు అయిందో తీసేసి జైలుకు కొంత అమౌంట్ తీసి మిగతాదంతా కూడా మీకే ఇస్తుంటారు. అలాగే కొంతమంది డ్రాయింగ్స్ వేస్తుంటారు, కొంతమంది పెయింటింగ్స్ వేస్తుంటారు, కొంతమంది చిన్న చిన్న కళాకృతులను తయారు చేస్తుంటారు చెక్కతో. సో వాళ్ళందరికీ కూడా బయట మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఖైదీలు తయారు చేసినవి అంటే కొంచెం ప్రత్యేకంగా కొంటుంటారు వాటిని. సో అలాగే వచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళకే వెళ్తూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది కుక్స్ ఉంటారు, వాళ్ళు వంట వండుతూ ఉంటారు. వీళ్ళదే అందరికంటే అత్యంత కష్టమైన పని అని చెప్పాలి. ఎందుకంటే ఆ జైల్లో ఉన్న అందరికీ కూడా వాళ్లే వంట వండాల్సి ఉంటుంది. సో అందుకని వాళ్ళకి కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే ఉంటుంది. అండ్ కొన్ని జైళ్ళలో రోజుకి 20 రూపాయలు మాత్రమే ఇస్తారు, ఇంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా. కొన్ని జైళ్ళలో అలా కాదు, రోజుకి ఎక్కువ అమౌంట్ వస్తూ ఉంటుంది. పుదుచ్చేరిలో ఉన్న జైళ్లలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అని 3 కేటగిరీలు ఉంటాయి. అంటే ఆ జైళ్ళలోనే కాదు, అన్ని జైళ్ళలో కూడా ఈ 3 కేటగిరీలు ఉంటాయి. ఆ కేటగిరీల ఆధారంగా వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. స్కిల్డ్ పీపుల్కి పుదుచ్చేరిలో 180 రూపాయలు వస్తాయి, సెమీ స్కిల్డ్కి 160 రూపాయలు వస్తాయి, అన్స్కిల్డ్కి 150 రూపాయలు వస్తాయి రోజుకి. సో నిజంగా చెప్పాలంటే కొంచెం మంచి అమౌంటే వస్తుంది వాళ్ళకి. అలాగే ఇంకొన్ని జైళ్ళలో కూడా మారుతూ ఉంటుంది. 2006 ఆగస్టులో కొత్త వ్యవస్థను అయితే క్రియేట్ చేశారు. అదేంటంటే జైళ్లలో ఉన్న ఖైదీల కారణంగా ఎవరైతే బలైపోయారో ఆ కుటుంబాల కోసం ఒక ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ వంటి దాన్ని క్రియేట్ చేశారు. కాకపోతే దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? ఈ ఖైదీలు ఉన్నారు కదా, వీళ్ళు జైళ్లలో పనిచేస్తుంటారు కదా. సో వీళ్ళు జైళ్లలో పనిచేసినప్పుడు వీళ్ళకి ఎంత వస్తుందో అందులోంచి 25% కట్ చేసి ఆ ఫండ్కి పంపిస్తారు. సో అలాగా ఈ ఖైదీల కారణంగా బలైపోయిన కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ ఉంటారు. కాకపోతే దీన్ని 2015లో హైకోర్టు వాళ్ళు వద్దని చెప్పేశారు. సో ఆ తర్వాత నుంచి కూడా ఇంకా ఈ సిస్టమ్ని అయితే ఆపేయడం జరిగింది. అయితే కొన్ని జైళ్లలో రోజుకి 20 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంటారు. కానీ అన్ని జైళ్లలో కూడా ఒక పాయింట్ అయితే కామన్గా ఉంటుంది. అదేంటంటే ఫుడ్ అన్లిమిటెడ్ ఉంటుంది. ఒక రోజులో మీరు కనుక ఎక్కువగా పనిచేసినట్టయితే మీకు ఇంకా ఆ రోజు అన్లిమిటెడ్ ఫుడ్ అనేది దొరుకుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు కనుక ఆ రోజు సరిగ్గా పని చేయలేదనుకోండి, అప్పుడు మీకు నేను ఇందాక చెప్పిన లిస్ట్లో ఉన్నట్టుగా 4 రోటీలు 6 రోటీలు ఇవ్వరు, 2 రోటీలు 3 రోటీలు మాత్రమే ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు తగ్గించేసి సరిగ్గా పని చేసిన వాళ్ళకి ఫుడ్ క్వాంటిటీ అనేది కొంచెం పెంచుతూ ఉంటారు. సో అలాగా పని చేయని వాళ్ళని, పని చేసిన వాళ్ళని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. సో అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఫుడ్ మిస్ అయిపోతున్న బాధతో అయినా సరే ఖచ్చితంగా వర్క్ అయితే చేస్తూ ఉంటారు ఏదో బాధలు పడి. ఇంకా జైల్లో శిక్షల గురించి మాట్లాడుకున్నట్టయితే మినిమం జైలు శిక్ష 24 గంటలు ఉంటుంది, మ్యాక్సిమం జైలు శిక్ష 14 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చేసిన నేరాల సంఖ్య అనేది మళ్ళీ బయటపడి లేదా వాళ్ళు మధ్యలో ఇంకొన్ని నేరాలు చేసినా కూడా వాళ్ళకి ఆ జైలు శిక్ష అనేది మరింత పెరుగుతూ ఉంటుంది, ఆ 14 ఏళ్ళు మాత్రమే కాకుండా. ఈ మధ్యలో సుప్రీంకోర్టుకి క్షమాభిక్ష కోసం అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసినట్టయితే రాష్ట్రపతికి అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆయన కూడా రిజెక్ట్ చేసినట్టయితే ఏం చేయలేము. కానీ ఒకవేళ వాళ్ళు చేసిన నేరాల ఆధారంగా వాళ్ళు కొంచెం అమాయకులు అని అనిపించినట్టయితే అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే కొంచెం శిక్ష తగ్గిస్తారు. అండ్ జైలులో వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా ఎలా ఉంది అన్నదాన్ని బట్టి కూడా వాళ్ళకి శిక్ష అనేది తగ్గిస్తూ ఉంటారు. అండ్ ఉరిశిక్ష వేస్తూ ఉంటారు కొంతమంది ఖైదీలకి. అయితే ఆ ఉరిశిక్ష వేసేటప్పుడు ఏంటంటే కేవలం ముందు రోజు మాత్రమే ఆ ఖైదీకి చెప్తారు, నీకు రేపు ఉరిశిక్ష వేయబోతున్నామని చెప్పి. సో అప్పుడు అడుగుతారు, నీకు ఏదైనా ఆఖరి కోరిక ఉందా అని అడుగుతారు. సో అప్పుడు ఆ ఆఖరి కోరిక ఏంటనేది తెలుసుకొని అది తీరుస్తారు. కాకపోతే ఒకటి, ఆ ఆఖరి కోరికల్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే అతనికి ఇష్టమైన ఫుడ్ ఏదైనా కావాలంటే తెప్పిస్తారు, అతను ఎవరైనా కలవాలనుకుంటున్నట్టయితే వాళ్ళని పిలిపిస్తారు, లేదంటే ఏదైనా ఒక ఇష్టమైన గ్రంథాన్ని చదువుకోవాలనుకుంటున్నట్టయితే దాన్ని కూడా చదవనిస్తారు. అంటే సాధారణంగా హిందువులు అయితే భగవద్గీత, క్రిస్టియన్స్ అయితే బైబిల్, ముస్లిమ్స్ అయితే ఖురాన్ ఇలాంటివి చదువుతూ ఉంటారు కదా. సో అలాంటివి ఏమైనా అడిగినట్టయితే ఇస్తారు, అవి చదువుకోవచ్చు. అండ్ ఇవి మాత్రమే తీరుస్తారు, ఇంతకు మించి పెద్ద పెద్ద కోరికలు ఏమైనా ఉంటే తీర్చరు. అంటే నేను మెర్సిడెస్ బెంజ్లో తిరగాలనుకుంటున్నాను, ఒక రోజు నేను సీఎం అవ్వాలనుకుంటున్నాను, ఇలాంటి కోరికలు కోరితే తీర్చరు. మూసుకొని ఏదైనా నార్మల్ కోరిక కోరని అంటారు. సో అప్పుడు నార్మల్ కోరిక ఏదైనా చెప్తే దాన్ని తీర్చిన తర్వాత అతన్ని ఉరికమ్మ ఎక్కించడానికి తీసుకొని వెళ్తారు. అండ్ అతనికి మరణశిక్ష విధించేటప్పుడు ఏమని తీర్పిస్తారంటే చనిపోయేంత వరకు ఉరి తీయండి అని చెప్తారు. అంటే అతని ప్రాణం అనేది కంప్లీట్గా పోయిందని డాక్టర్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆ ఉరితాడు నుంచి అతను బయటికి తీస్తారు, లేదంటే తీయరనమాట. అండ్ ఒక ఖైదీని ఉరి తీసేటప్పుడు అక్కడ ఒక మెజిస్ట్రేట్, ఒక డాక్టర్, జైలు సూపరింటెండెంట్ ఉంటారు. అండ్ ఖైదీని ఉరి తీయడానికి ముందు డాక్టర్ అతన్ని టెస్ట్ చేస్తారు. అతనికి ఆరోగ్యం కనుక బాగాలేకపోయినట్టయితే అతన్ని ఉరి తీయరు.
మళ్ళీ అతను పూర్తి ఆరోగ్యవంతుడు అయిన తర్వాత మాత్రమే అతన్ని ఉరితీస్తారు. అతనికి ఆరోగ్యం ఇంకొక 2 ఏళ్ల వరకు కనుక అలాగే ఉందనుకోండి, 2 ఏళ్ల వరకు ఉరితీయరు అతన్ని. కానీ ఆ తర్వాత కొన్నిసార్లు సిచ్యువేషన్స్, అంటే బయట సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి కదా, ఇంకెన్నాళ్ళు ఉరితీయకుండా ఉంచుతారని చెప్పి. సో అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయని అనిపించినప్పుడు మాత్రం అతనికి హెల్త్ బాగోకపోయినప్పటికీ కూడా ఉరి తీసే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పటివరకు అయితే అలా జరగలేదు. మ్యాక్సిమం అయితే డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఓకే ఇప్పుడు తను హెల్తీగా ఉన్నాడు ఉరి తీసేయచ్చు అని చెప్పి. సో అప్పుడు మాత్రమే ఉరి తీస్తారు. ఇంకా తెల్లవారుజామునే ఎందుకు ఉరి తీస్తారంటే, సాధారణంగా ఆ టైంలో జైల్లో ఉన్న ఖైదీలు ఎవరూ కూడా నిద్ర లేచి ఉండరు. ఎవరో చాలా తక్కువ మంది మాత్రమే ఈ అలికిడికి నిద్ర లేస్తారు. సో మొత్తం అందరూ కనుక లేచి ఉన్నట్టయితే ఈ సన్నివేశాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేకపోవచ్చు. ఎంత ఖైదీలు అయినప్పటికీ కూడా వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళకి దీన్ని చూసిన తర్వాత చాలా బాధ అనేది కలుగుతూ ఉంటుంది. అండ్ మేబీ ఈ ఉరి వాళ్ళలో వేరే రకాల మార్పులు కూడా తీసుకురావచ్చన్న ఉద్దేశంతో కూడా ఉరిని తెల్లవారుజామున వేసేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, అంత తెల్లవారుజామున మీడియా హడావిడి కూడా జైలు బయట చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా పెద్ద ఖైదీని ఉరి తీస్తున్నట్టయితే అప్పుడు కూడా జైలు బయట తక్కువే ఉంటుంది అంత తెల్లవారుజామున. సో అందుకనే మీడియా నుంచి కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయించిన ఉద్దేశంలో తెల్లవారుజామున అయితే ఉరి తీస్తూ ఉంటారు. అండ్ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఎందుకని మొహానికి అలా బ్లాక్ క్లాత్ కప్పుతారని చెప్పి. అదెందుకు కప్పుతారంటే, సాధారణంగా ఉరి తీసేటప్పుడు మనిషి యొక్క కనుగుడ్లు అనేవి బయటకు వస్తూ ఉంటాయి కదా. సో దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తట్టుకోలేకపోవచ్చు. అండ్ చూడడానికి కూడా సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి అది ఎవరికి కనిపించకూడదు అన్న ఉద్దేశంలోనే అలా బ్లాక్ క్లాత్ అనేది కప్పి ఆ తర్వాత ఉరి తీస్తూ ఉంటారు. అండ్ తలారు ఉంటారు కదా, తలారే అతనికి ఉరి తీస్తూ ఉంటారు. ఈ తలారి ఏంటంటే ఉరి తీయడానికి ముందు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. దేవుడా నన్ను క్షమించు, ఇది నా వృత్తి మాత్రమే, మెజిస్ట్రేట్ చెప్పారు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది, నేనైతే ఒక మనిషిని చంపాలనుకోవట్లేదని చెప్పి దేవుణ్ణి ప్రార్థించి నేను చేస్తాను ఈ పాపం తొలగిపోయేలా చూడని చెప్పి కోరుకొని అప్పుడు మాత్రం ఉరి తీస్తారు. ఎందుకంటే ఒక మనిషిని చంపినట్టే కదా ఇండైరెక్ట్గా అది. సో అందుకని చెప్పి అలాగ ప్రార్థన అయితే చేస్తారు తలారుడు. ఆ తర్వాతే ఉరిశిక్ష అనేది విధిస్తారు. సో భారతీయ జైళ్ళలో ఉండే ప్రిజనింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోతో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఐఎమ్ మహీధర్ అని సెర్చ్ చేసి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.